ఏందో మన టైం అలా ఉంటది. దూరంగా ఉన్నప్పుడు అమ్మకి దగ్గరగా లేనే అనిపిస్తది. నా ప్రెగ్నెన్సీ టైంలో వాంతులతో కక్కుకొని నా పని అయిపోయిందిరా బాబు! అమ్మ దగ్గరుంటే బావుండు హ్యాపీగా వండి పెడతది అనుకున్నప్పుడు మన ఇండియా మ్యాప్‌లో సెర్చ్ చేస్తే జైసల్మీర్ అనే ఒక చిన్న విలేజ్ రాజస్థాన్‌లో అక్కడున్నానన్నమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు. అది పాకిస్తాన్ బోర్డర్‌కి చాలా దగ్గర. మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా గోల్డెన్ సిటీ అంటారు. అక్కడున్నాననే ఆనందం కొంచెం కూడా లేకుండానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఆ సిక్‌నెస్ తోటి వాంతులతోటి పరిగెత్తుకుంటా అక్కడి నుంచి అమ్మ దగ్గరికొచ్చాను. నేను వచ్చిన ది వెరీ నెక్స్ట్ డే మా అమ్మ కింద పడి కాలు ఎరగొట్టుకుంది. అదేంటి కాలు విరిగిందని చెప్పి చెయ్యి చూపిస్తున్నారని డౌట్ వచ్చిందా? ఇది జస్ట్ రీసెంట్ అనమాట. 3-4 డేస్ బ్యాక్ మళ్ళీ కింద పడి చెయ్యి విరగొట్టుకున్నారు. ఢిల్లీలో ఉన్న వెంటనే రావాలంటే రాలేను, దగ్గరగా ఉన్నాను కాబట్టి సరిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే బోన్ క్రాక్ అయింది. 45 డేస్ రెస్ట్ కావాలని కట్టు వేశారు. అంతా చూపించేశాక మళ్ళీ పొద్దున్నే రిటర్న్ అయిపోయాను, పిల్లలకి స్కూల్ పోతుందనేసి. అమ్మాయిలంటే అన్ని తీసుకోవడమే కాదు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఢిల్లీతో పోల్చుకుంటే ఇక్కడ చలి మాకు పెద్ద చలిగా అనిపించట్లేదు. మాలాగా ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మరి. నాకైతే అమ్మాయి ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు.